ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాదస్థానానికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 2 ఎంతవరకు చదువుకున్నాను? 131 చదువుకున్నాం కదా. అహంకారాలు 32 సియోను గురించి చదువుకున్నాం. గుర్తుకుందా? ముప్పై 36 కీర్తనలు 136 చదువు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కృప నిరంతరం ఉండును. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశం కలుగజేసును, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద వచ్చిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటికి వేలుటకు ఆయన సూర్యుని చేసి కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలి చూపులను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బహుబలము చేత వారిని తప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేర్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలీయులను తాను నడుమను దాటుకో చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. పరోడు అదే ఆయన ముంచి వేసును, ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన ప్రజలను తోడ్కొని వచ్చాను, ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతం చేసిన, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేసిన, ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీయులు రాజైన సీయోను ఆయన హతం చేసిన, ఆయన కృప నిరంతరం ఉండును. భాషను రాజైన ఓగోను ఆయన హతం చేసిన, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇజ్రాయేలు దాని స్వాస్యం అప్పగించాను, ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన గణలను జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును.
ఆకాశ మందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండదు. చూసావా, దేవుడు ఎంత చక్కగా ఈ అధ్యాయం మొత్తము మనం చదివితే ఆయన కృపను గురించి వివరించుకుంటూ వస్తూ ఉన్నది. ప్రతి విషయము కృప నిరంతరం ఉండడం, మన ఎన్ని విషయాల్లో దేవుడు ఆయన ఫస్ట్ నుంచి చూస్తే దయాళుడని ఆయన కృప నిరంతరం ఉండడు. తర్వాత 2వ వచనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండడు. మరి 3వ వచనం చూస్తే ఆయన ఒక్కడే మహాత్యం గలవాడు, ఆయన కృప నిరంతరం ఉండడు. ఇంకా 5వ వచనం 4వ వచనం చూస్తే ఆకాశం కలుగజేసిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండడు. భూమిని నీళ్ళు మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండు. అంతేకాదు ఆకాశ జ్యోతులను నక్షత్రములు చేసినవాడు, ఆయన కృప నిరంతరముండు. మరి ఇలా ఆయన సృష్టి మొత్తము మనకు చూపించుకుంటూ వస్తూ ఉన్నది ఈ అధ్యాయం మొత్తము. మరి అంతేకాదు దేవుడు మరి మన కష్ట బాధల్లో విడిపించినప్పుడు, తోడుగా ఉన్నప్పుడు నిజంగా ఆయన మనకు కృప తోడుగా ఉంటుందని ఈ అధ్యాయం మొత్తము చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. నిజమే, ఆయన కృప లేనిది ఈ లోకంలో మనము ఒక క్షణం కూడా బ్రతకలేమని ఈ వాక్యంలో వస్తూ ఉన్నది. నిజమే, సజీవులే కదా ఏ దినము నేను స్తుతించలేని దేవుని వాక్యంలో సెలవించిన రీతిగా ఆయన కృప మరి ఎంతో ఆధిక్యమై ఉన్నది, ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. మరి అంతేకాదు దేవుడు మరి కృప గురించి ఈ అధ్యాయం మొత్తం చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. మన జీవితంలో ఆయన కృప అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మరి నిజంగా కృప అంటే ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కృప లేనిదే ఈ లోకంలో మనము క్షణము కూడా బ్రతకలేమని దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉన్నది. ఎదుటివారి సహాయం చేయాలన్నా, ఎదుటివారి మనపై ప్రేమ కలిగి ఉండాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, మన ఏ విషయంలో అయినా అది కృపతోనే కూడుకున్నదని మరి చెప్పబడుకుంటుంది. కృప లేనిదే మనం ఏమీ చేయలేము. సామాన్యుడు మనుషులు మానవ హృదయంలో ఎలాంటి చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటాడంటే అసలు వర్ణనాతీతం. ఈ రోజులలో చూస్తే అసలు ఇప్పుడు మనతోనే మంచిగా ఉంటాడు, తర్వాత ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడో, ఎంత భయంకరమైన దుర్దినాలలో ఉన్నామో అంత ఘోరంగా దుస్థితిలో ఉన్నాము. మరి ప్రేమ లేని జీవితాలుగా ఉన్నాము. ప్రేమ లేని జీవితాలు. ప్రేమ అంటే సాటి వ్యక్తిని ప్రేమించే మనసు లేనివారు. మరి అంతేకాదు ఓర్వలేని జీవితాలు ఉన్నారు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే అసలు భయంకరమైన దినాలలో ఉన్నాం. అందుకోసమే దేవుడు చెప్పుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు. కృప గురించి ఈ అధ్యాయం మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. ఆయన కృప లేనిదే భూమి ఆకాశాల సమస్తము సృష్టించబడలేదు. మరి ఆయన కృప లేనిదే ఈ లోకంలో మనం బ్రతకలేము అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజమే దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ కృప మాకు ఎంతో అవసరమైనది తండ్రి అని మనం ప్రార్థించుకున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడానికి ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మరి ఈ అధ్యాయం మొత్తం మాకు కృప గురించి చెప్పుకుంటూ వచ్చావు నాయన. నిజమే దేవా, ఈ లోకంలో నీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి. నీ కృప చేత మమ్మల్ని బ్రతికించి సజీవమైన లెక్కల్లో ఉంచావు ప్రభా. ఎటు చూసిన పాపంతో నిండిన భూమి, అంతేకాదు ప్రభా భయం భక్తి లేని జీవితం, అంతేకాదు ప్రభా నైనా మరి ఎక్కడ చూసినా మరి నైనా అన్యాయం అక్రమమే దేవా. అయా నువ్వు నీతి కలిగిన దేవుడు, అయా పరిశుద్ధుడు ప్రభా. నీలో పవిత్రత పరిశుద్ధత అనేది ఉన్నది దేవా. నిన్ను కలిగిన వారు అంటే మేము కూడా ఆ గుణ లక్షణాలు మాకు ధరింపచేసినందుకు వందనాలు ప్రభా. నేను వచ్చిన మంచి మనసును బట్టి స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయా. మరి మమ్మల్ని మా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పినాను ప్రభా. సంపూర్ణంగా రక్షించండి ప్రభా. ఈ సంవత్సరం అంతా మాకు దయా కిరీటం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. ఇక ఒక నెల అయితే నేను నూతన సంవత్సరంలో ప్రవేశపడతాము ప్రభా. నీ కృప మాకు దయచేసిన తండ్రి అనేది స్తుతిస్తున్నాను ప్రభా.
అనారోగ్య స్థితిలో నుండి మమ్మల్ని కాపాడవు, అపాయం నుండి మమ్మల్ని కాపాడవు ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవా మా జీవితంలో నీ కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభా. మా ఫ్యామిలీని పేరు చొప్పున జ్ఞాపకం చేసుకుని అమ్మని నాన్నని ఆరోగ్యము నీ కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. మరి వారికి ప్రేమించిన కుమార్తెలుగా కుమారుడిగా మమ్మల్ని ఇచ్చినందుకు వందనాలు జ్ఞాపకం చేసుకుని నా భవిష్యత్తు విషయంలో ప్రభా నీ దయ ప్రేమ కుమరించుకుంటూ నీ చిత్తమి నా ఇలా జరిగించుకుంటూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. దగిలే దేవుడు ప్రభా, నిజమే నువ్వు కృపగల తండ్రి నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నూతనమైన వాగ్దానం, నూతనమైన జీవితంతో ముందుకెళ్ళేటకు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. మరి నూతన సంవత్సర వాగ్దానం నా జీవితానికి మా జీవితానికి ఎంతో ప్రశస్తమైనది దేవా. ఆ వాగ్దానం మేము తీసుకుంటకు కృప దయచేయండి అయ్యా. మరి క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇంట్లో సెలబ్రేషన్ మేము చేసుకుంటకు మీ సన్నిధి కృప దయచేయండి అయ్యా. ఇల్లు పవిత్రపరచుకోవాలి దేవా, మరి పెయింట్ వేయించుకోవాలి, ఆ విషయంలో నీ కృప దయచేయండి. దయగలైనా ఇంటి అక్కర వస్తున్న మాకు ఇంటి వారందరికీ సమృద్ధి అయిన బట్టలు దయచేయండి ప్రభా. మరి అన్ని విషయాలు సహాయపడవని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా గృహంలో సంతోషాన్ని పరిపూర్ణం చేయండి తండ్రి నైనా ప్రభా. నా భవిష్యత్తు విషయంలో మరి నేను మీ చిత్తమైన ఇల్లు జరిగించి తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. మరి మార్గం సరళపరచండి, మిగతా అరేంజ్ కావాలి ప్రభా. మార్గం సరళపరచండి. సహోదరుడు ఇస్తానన్నాడు ప్రభా, తనకి శాలరీ పడుటకు మార్గం సరళపరచండి అయ్యా. సమకూర్చండి, నీ దయని పాలించమని ప్రార్థిస్తున్నారు. సౌజీ కూడా ట్రై చేస్తానన్నది ప్రభా. మరి తను ట్రై చేసేటకు దేవా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తన ఇంటి అక్కరలు చాలా ఉన్నాయి ప్రభా. తను తప్పుగా ఏది ఆలోచించకుండా కృప దయచేయండి అయా. నీ చిత్తానుసారంగా తన అవసరతలు తీర్చబడుటకు నేను హెల్ప్ చేసే మనసును నాకు కూడా దయచేయండి. అతిగా ఏది ఆలోచించకుండా దుష్టుడు అపవాది తనని ప్రేరేపించకుండా సహాయపడని ప్రార్థిస్తున్నాను నేను. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ అన్ని విషయాలు తోడుగా ఉండండి ప్రభా. మరి ప్యాకేజ్ రిసీవ్ చేసుకోవాలి, అది ఎక్కడ మరి అది కూడా నాకు సహాయపడండి. మన ఎక్స్చేంజ్ విషయంలో అది నీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. దయగలైన అన్ని విషయాలు నీ కృప నాకు సహాయపడని ప్రార్థిస్తున్నాను ప్రభా. నన్ను కూడా ఇండియాకి ఈరోజు నీ చిత్తానుసారంగా రావాలో అది కూడా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి గృహంలో సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. నా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పే సమయం కూడా దయచేయండి అయ్యా. మరి నీ చిత్తం అయితే దయచేయడంతో కార్యం జరుగుటకు మార్గం సరళపరచండి ప్రభా. దూర ప్రాంతంలో తన ఉంటుండగా క్షేమము ఆరోగ్యము కృపలో భద్రపరచుకోండి ప్రభా. నీ దయని పాలించమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా ఇంకా నా కుటుంబాన్ని ఏర్పరచుకుని జ్ఞాపకం చేసుకొని దేవా. నిరంజని జ్ఞాపకం చేసుకో, బిడ్డలకి కావాల్సిన సహాయం దయచేయండి. ఇల్లు విషయంలో కృప దయచేయండి. జాబ్ విషయంలో మార్గం సరళపరచండి. దయగలైనా చేసేది ప్రైవేట్ జీవించండి ప్రభా. అండ్ అయినా మరి పిల్లల భవిష్యత్తు విషయంలో స్టడీ జాబ్ మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఏర్పరచండి. ఎక్కడ త్రుటి లేకుండా ప్రివిడలను కాపాడమని ప్రార్థిస్తున్నాను అయా. తమ్ముని భవిష్యత్తు విషయంలో ప్రభా మరి ఎన్టీపీసీకి మార్గం సరళపరచండి ప్రభా. నీ చిత్తానుసారంగా బిడ్డ లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరళపరచండి. నీ కృప తనకు దయచేయండి ప్రభా అయా. మరి నీ చిత్తమే తన ఇళ్ళ జరిగించమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు విషయంలో కూడా ప్రభా. మ్యారేజ్ విషయంలో జాబ్ మ్యారేజ్ వచ్చే సంవత్సరం సెటిల్ అవటకు ప్రియబడిను దయచేయండి. చదువుకునే వాతావరణాన్ని కల్పించండి ప్రభా. సులువుగా చిక్కుబట్టే శోధన నుండి మా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న చిన్న విషయంలో కూడా ప్రభా తన భర్త జాబ్ విషయంలో సహాయపడండి. తను చేసే పనిని దీవించండి. మా బిడ్డల విషయంలో వారికి కావాల్సిన అన్ని మా విషయంలో తీర్చండి. ఎదుర్కొంటున్న ప్రతి శోధనని సంపూర్ణంగా విడుదల దయచండి. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నమ్ముకునే భాగాన్ని నీ యందు విశ్వసించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మందిర అక్కర వస్తువులను తెచ్చబట్టకు కృప దయచేయండి.
ఏంటి వాక్యాలు రాపియాల విషయంలో సహాయపడండి ప్రభా. ఇలా మా అక్కరలని నీ వశంలో తీర్చమని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ ఆరాధించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నిన్ను నిర్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపోవాది క్రియలు అనంతం నాశనమగును గాక.